స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ఉగాది స్పెషల్ బూరెలండి. బూరెలు అంటారు, బొబ్బట్లు అంటారు, మా సైడ్ భక్ష్యాలు అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికోసం ఈ కప్పుతోటి 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. నేను శనగపప్పుని ½ అన్ అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల చాలా మంచిగా మెత్తగా ఉడుకుతుంది. మనకు ఎన్ని భక్ష్యాలు తిన్నా కూడా హెవీగా అనిపించదు. సో ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పును నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. చూడండి, ఇలా మొత్తం పప్పుని కుక్కర్లో వేసి 1-2 విజిల్లు ఇవ్వాలండి. ఎక్కువ ఇవ్వద్దు, బాగా మెత్తగా ఉడకనివ్వద్దండి పప్పును. నేను నా స్టైల్లో నేను చేసుకునే పద్ధతిలో నేతి బూరెలు చేసుకోవడం ఎలానో చూపిస్తాను. నెయ్యి అనేది మనం ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేసుకోవాలో మన ఛానల్లో లింక్ ఉందండి, ఒకసారి విజిట్ చేయండి. పాల మీద మీగడతోటి నెయ్యి ఎలా చేసుకోవాలి అనేది నేను మన ఛానల్లో ఇదివరకే వీడియో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. చూడండి, ఇలా పప్పు తీసుకొని ఈ కప్పుతోటి 1 కప్పు తీసుకున్నాను కాబట్టి ఎక్కువ వేసుకోవద్దండి వాటర్, ఆల్రెడీ నానిన పప్పే కాబట్టి 1½ కప్పు తీసుకోవాలి, వాటర్ సరిపోతుంది. చూడండి, 1½ కప్పు తీసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం, 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఏ కప్పుతోటి అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి బెల్లం తీసుకోవాలి. చూడండి, ఇలా బెల్లం మొత్తం తురిమి పెట్టుకోవాలి. బూరెలు చేయడానికి నేను మైదా పిండిని కలుపుకుంటానండి. మైదా పిండితో అయితేనే బూరెలు చాలా మంచిగా వస్తాయి, పిండి సాఫ్ట్గా అవుతుంది. మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా గోధుమ పిండి కలుపుతాను. నేను చెప్పిన పద్ధతిలో మీరు పిండిని కలిపి చూడండి. బూరెలు అనేవి పూర్తిగా మైదా పిండితో కలిపితే బూరె వేడి మీద కాకుండా చల్లగా అయినాక కాస్త గట్టిగా అనిపిస్తాయి. అదే విధంగా అది కాకుండా నేను చెప్పిన పద్ధతిలో మైదా పిండి ప్లస్ గోధుమ పిండి కలిపి చూడండి. బూరెలు చల్లారినాక కూడా చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయి, ఇప్పుడు చేసుకున్నట్టుగా ఉంటాయి. నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. అదే గోధుమ పిండి పూర్తిగా గోధుమ పిండితో చేసుకోవచ్చు, పూర్తిగా మైదా పిండితో చేసుకోవచ్చు, లేదా మైదా పిండిలో కొంచెం బియ్య పిండి కూడా కలిపి చేసుకోవచ్చు అండి. కానీ నేను మైదా పిండిని గోధుమ పిండిని ప్రిఫర్ చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలా చేసి చూడండి. ఇప్పుడు పొద్దున చేసుకున్న బూరెల్ని సాయంకాలం తిన్నా కూడా ఇప్పుడు చేసుకున్న వాటిలాగా మెత్తగా ఉంటాయి. ఈ పిండిలో కాస్త టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అండి, ఇంట్లో చేసుకోవడం. మీరు కూడా వీడియో చూసి ఇంట్లో నెయ్యి తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం పొడి పిండి ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని పిండిని చాలా సాఫ్ట్గా కాదు, హార్డ్గా కాదు, మీడియంగా కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా కలిసినాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మంచి సాఫ్ట్గా చూడండి. పిండి ఎంత కలుపుకుంటే నాకు బూరెలు అనేవి ఎంత మంచిగా వస్తాయి, మెత్తగా వస్తాయి. మొత్తం ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ది ప్రెషర్ మొత్తం పోయినాక ఇలా తీస్తే చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. చూడండి, పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా స్టెయినర్లోకి ఈ వాటర్ అంతా, మిగిలిన వాటర్ని స్టెయిన్ చేసుకుందాం. ఈ పప్పు చల్లారేలోపు మనం బెల్లాన్ని ఆనకం పట్టుకుందాం. బెల్లంని కొన్ని వాటర్ వేయాలండి, బెల్లంలో కరగడానికే వేయాలి, ఎక్కువ వేయవద్దు. చూడండి, ఇంతే కరగడానికే వేసి మొత్తం మంచిగా కరగనివ్వాలి బెల్లం. ఒకవేళ పూర్ణం మిగిలిన మనకు నష్టమేం లేదండి, ఒకటేసారి అన్నీ చేసుకోవాలని కూడా ఏం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు.
ఇట్లా బెల్లం పాకం పట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి పూర్ణం అనేది ఫ్రెష్గానే ఉంటుంది, ఖరాబ్ కాదు. పాకం పట్టి పెట్టుకుంటే పూర్ణం బాగుంటుంది. పప్పు బెల్లం కలిపిన మిశ్రమాన్ని పూర్ణం అంటారండి. ఇది ఇప్పుడు మంచిగా కరగనివ్వాలి బెల్లాన్ని. బెల్లం అనేది ఇలా కరగడం స్టార్ట్ అయింది. ఈలోపు మనం పప్పును మిక్సీ వేసుకుందాం. చూడండి, బెల్లం అనేది మొత్తం మీద కరిగిపోయింది. ఇది పాకం రానవసరం లేదండి, మంచి కరిగిపోయింది. నేను పప్పు మిక్సీ వేసుకునేటప్పుడే చూడండి, ఇందులో కొంచెం పసుపును ఇలాచి పౌడర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి పూర్ణం అనేసి ఇది మొత్తం ఇందులో వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోలేదండి. నాకు తినేటప్పుడు కొంచెం పప్పులు తగిలాలనేసి కొంచెం కచ్చపచ్చగా పట్టుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం స్పూన్ తోటి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పప్పుకు ఈ బెల్లం పాకం మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇది మొత్తం పప్పు బెల్లము మిక్స్ అయిపోయింది. చూడండి, నేను అక్కడక్కడ పప్పు ఉంచుకున్నాను, తినేటప్పుడు మంచి టేస్ట్ తగులుతుంది, నములుతూ ఉంటాయి అనేసి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోలేదు. ఇప్పుడు ఇందులో ఇలాచి వేసుకున్నాను కాబట్టి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఫ్లేవర్ తెలియడానికి కొంచెం నెయ్యి వేస్తున్నాను. మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. చూడండి, మొత్తం దగ్గరికి రావాలి. గిన్నె నుంచి విడిపోయి ముద్దలాగా రావాలి గట్టిగా. అంతసేపు కలుపుకుంటూనే మనము అడగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, పప్పు బెల్లం మిశ్రమం పూర్తిగా ఉడికి ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇంత గట్టిగా వచ్చేసింది చూడండి. ఒక 5 to 10 minutes ఉడికించానండి. ఇంత గట్టిగా వచ్చేసింది. మనం తీసుకున్న 1 కప్పు పప్పుకు 1 కప్పు బెల్లం కరెక్ట్ కొలత అండి. మీరు ఏ కప్పుతోటి అయితే పప్పు తీసుకుంటారో ఆ కప్పుతోటే బెల్లం తీసుకోవాలి, అది కరెక్ట్ కొలత. చూడండి, ఇప్పుడు మనం ఈ స్టేజ్లో స్టవ్ బంద్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి, లేదంటే చేయి కాలుతుంది. కాబట్టి పూర్తిగా చల్లారనిచ్చినాకే బూరెలు చేసుకోవాలి. చూడండి, ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. ఇది బటర్ పేపర్ కాదండి, పాలిథిన్, మనం కిరాణాలు సామాన్ తెచ్చుకునే పాలిథిన్ కవర్. దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. మనము పిండి 1/2 hour అయింది కాబట్టి కలుపుకొని చూడండి, చాలా సాఫ్ట్గా తయారైంది పిండి. చాలా సాఫ్ట్గా చూడండి, చాలా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు మనము పూర్ణం ఎంత తీసుకుంటామో పిండి అంతే ముద్ద. పూర్ణం ఏ సైజ్ బాల్ తీసుకుంటామో పిండి కూడా అదే సైజ్ బాల్ తీసుకోవాలి, అప్పుడు మంచిగా వస్తాయి. చూడండి, పూర్ణం ఈ పిండి లోపల ఇలా పిండిని వెడల్పుగా అనుకొని వేళ్ళకు కాస్త ఆయిల్ రాసుకొని ఇలా పిండిని వెడల్పుగా అదుముకుని చూడండి ఇట్లా అనుకొని ఈ పూర్ణాన్ని ఇందులో పెట్టేసి అన్ని వైపుల నుంచి ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి ఎటు అంటే అటు మూవ్ అయిపోతుంది. చూడండి, ఇట్లా సాఫ్ట్గా పైన ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ రాసుకొని భక్షాన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న దాన్ని మనం ప్యాన్ పెట్టి, ప్యాన్ వేడైనాక చూడండి సింపుల్గా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి. బూరెలకు నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కాల్చేటప్పుడు. ఒక సైడ్ ఇప్పుడు నెయ్యి వేసాను, ఇది వెనక్కి తిప్పుకొని ఇంకో సైడ్ నెయ్యి వేసుకోవటమే. చూడండి ఇంకో సైడ్ ఇలా నెయ్యి వేసుకొని సింపుల్గా చేసుకోవటమే.
ఉగాది ట్రెడిషనల్ వంటకం పూర్ణం బూరెలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. నేతి బొబ్బట్లు అంటారు, బూరెలు అంటారు, భక్ష్యాలు అంటారు. మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా సైడ్ భక్ష్యాలు అంటారు. సో మీరు కూడా ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఉగాది పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ. వేడి వేడి నేతి భక్ష్యాలు రెడీ.